ఆగస్టు 9 తెల్లవారుజామున ఆర్జీకార్ ఆసుపత్రిలో జరిగిన వైద్యురాలి హత్యా ఘటన యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసి హత్యకు తెగబడ్డారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుంది. కోల్కతా పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోల్కతా జూనియర్ రెసిడెంట్ వైద్యురాలి హత్యాచార ఘటనపై కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలు నరకయాతన అనుభవించి చనిపోయినట్టు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. ప్రాణాలు పోయే ముందు ఆమెను ఎన్నో చిత్రహింసలకు గురి చేశారనే విషయం పోస్టుమార్టంలో వెల్లడైంది. పోస్టుమార్టం నివేదికపై చర్చ జరుగుతుండగా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యురాలని గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు వెల్లడైంది. మర్మాంగం ఛిద్రమయ్యేలా చేసి అత్యంత కిరాతకంగా కామాంధుడు ప్రవర్తించినట్టు రిపోర్ట్ స్పష్టం చేసింది. బాధితురాలి శరీరంపై మొత్తం 14 గాయాలు ఉండగా ముఖం, తల, మెడ, చేతులు, ప్రైవేట్ పార్ట్స్లలో చాలా చోట్ల గాయాల గుర్తులు ఉన్నాయని పోస్టుమార్టం నివేదిక బహిర్గతం చేసింది. సాయం కోసం అరవకుండా నోరు నొక్కి గొంతు నులిమి విలవిల్లాడిపోయేలా చేసి ప్రాణాలు తీసినట్లు నివేదికలో వెల్లడైంది. దీనివల్ల థైరాయిడ్ మృదులాస్థి విరిగిపోయింది. ఇది ఖచ్చితంగా హత్యేనని, ఊపిరితిత్తుల నుంచి తీవ్ర రక్తస్రావమై పలు చోట్ల రక్తం గడ్డకట్టుకుపోయిందనే విషయం పోస్టుమార్టంలో తెలిసింది. అయితే శరీరంలోని ఎముకలు ఎక్కడా ఫ్రాక్చర్ కాలేదనేది మాత్రం వివరించింది. రక్త నమూనాలతో పాటు శరీరంలో గుర్తించిన ఇతరత్ర ఫ్లూయిడ్లను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. ఇక ఈ కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు వ్యతిరేకంగా ఆదివారం మరిన్ని ఆధారాలను సేకరించారు. బాధితురాలి గోలలో ఉన్న చర్మం, రక్తం నమూనాలు అతడి డిఎన్ఏతో సరిపోయినట్టు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడు దాడి చేసే సమయంలో బాధితురాలు సగం నిద్రలో ఉన్నప్పటికీ తీవ్రంగానే ప్రతిఘటించిందని అన్నారు. దాడి సమయంలో బాధితురాలు గాఢ నిద్రలో ఉన్నందున నిందితుడికి కొంత ప్రయోజనం లభించింది అని నివేదిక పేర్కొంది. ఆమె ప్రతిఘటించడానికి ప్రయత్నించింది. నిందితుడి చేతులపై లోతైన గాయాలు, గీతలు కూడా ఉన్నాయని తెలిపింది. ఒక్కసారి బాధితురాలు వివరాలు తెలుసుకున్నట్లయితే కోవిడ్-19 సమయంలో మెడిసిన్ చదువుతున్న ఆమె అప్పుడు ఎంతోమంది శ్వాసకోశ సమస్యలతో ఎదుర్కొన్న ఇబ్బందులను గమనించింది. అందుకే రెస్పిరేటరీ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేయాలని నిర్ణయించుకుంది. నీట్ పరీక్ష కోసం కష్టపడి చదివి తాను కోరుకున్న విభాగంలో సీట్ సంపాదించింది. ఇదిలా ఉండగా ఆగస్టు 9న తెల్లవారుజామున ఘటన జరగక ముందు ఆమె నిరంతరాయంగా 36 గంటల పాటు పనిచేసింది. అన్ని గంటల పాటు విరామం లేకుండా పనిచేయడం వల్ల అలసటగా అనిపించి కాసేపు విశ్రాంతి తీసుకుందామని సెమినార్ హాల్కు వెళ్ళింది. అదే ఆమె పాలిట యమపాసమైంది. తెల్లవారేసరికి ఆమె విగత జీవిగా మారింది. ఈ కేసులో రేప్కి గురయ్యి మరణించిన పీజీ ట్రైనీ డాక్టర్తో పనిచేసిన కొందరు స్నేహితులు ఇప్పుడు కేసుకి సంబంధించిన కొన్ని కీలక వివరాలను బయటపెట్టారు. ఈ కేసు మామూలు రేపు హత్య కేసు కాదు అని, కేవలం బాధితురాలని మాత్రమే లక్ష్యంగా పెట్టి హత్య జరిపారేమో అనే కొత్త కోణాన్ని కూడా వాళ్ళు వెలుగులోకి తెచ్చారు. బాధితురాలికి పని ఒత్తిడి చాలా ఉండేదని, రోజుకు 36 గంటల పాటు పనిచేయాల్సి వచ్చేదని ఆమె డైరీలో రాసి ఉంది. ఇదిలా ఉంటే అసలు కేసులో మొదటి అనుమానితుడు సంజయ్ రాయ్కి బాధితురాలు ఒంటరిగా సెమినార్ హాల్లో ఉన్న విషయం ఎలా తెలిసింది అని వాళ్ళు ప్రశ్నించారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉండి ఉండవచ్చని, అందుకే ఆమెను ప్రత్యేకంగా లక్ష్యం పెట్టుకుని ఆ సెమినార్ హాల్కు పంపించారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అసలు అంత రాత్రి సమయంలో ఆమె సెమినార్ హాల్లో ఒంటరిగా ఉంది అనే విషయం ఒక సివిల్ వాలంటీర్కి ఎలా తెలిసింది అని ఒక సహచరుడు ప్రశ్నించారు. మరొకరు బాధితురాలు తమ కాలేజీలో జరుగుతున్న అక్రమ పనుల గురించి ఏమైనా తెలుసుకొని ఉంటుందని, అందుకే ఆ విషయాలు ఏమీ బయటకు రాకుండా ఆమెను రేప్ చేసి చంపేశారా అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలి తల్లి కూడా దాడి జరగడానికి కొద్ది రోజుల ముందు ఆసుపత్రికి వెళ్ళడానికి ఆమె ఇష్టపడడం లేదని చెప్పినట్టు గుర్తు చేసుకుంది. ఆర్జీకార్కి వెళ్ళడం తనకి నచ్చడం లేదు అని ఆమె పలుసార్లు చెప్పేదని ఆమె తల్లి అన్నారు. అంతేకాకుండా చనిపోయిన తమ కూతురి ముఖాన్ని చూసే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు అని, ఎంత బతిమాలినా కూడా ఆమె ముఖాన్ని చూడనివ్వకుండా చేశారని బాధితురాలి తల్లి వ్యక్తం చేశారు. బాధితురాలి తండ్రి అసలు తన కూతురిని సెమినార్ హాల్లో చంపారా లేదా వేరే చోట చంపేసి ఆమెను అక్కడికి తీసుకువచ్చారా అని కూడా ప్రశ్నించారు. ఇక ఈ కేసులో నిందితులు అందరూ ఎట్టి పరిస్థితుల్లో శిక్ష అనుభవించి తీరాలి అని, ఇకపై అయినా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.
అయితే ఈ పోస్టుమార్టం నివేదికలో ఒక అత్యంత ఇంపార్టెంట్ విషయం అనేది బయటపడింది. అది ఏంటంటే మృతురాలి శరీరంలో 150 గ్రాముల స్పెర్మ్ అనేది గుర్తించారు. సాధారణంగా ఒక మనిషి విడుదల చేసే స్పెర్మ్ 10 నుండి 20 గ్రాముల మధ్య ఉంటుంది. కానీ ఇంత మొత్తంలో స్పెర్మ్ ఉంది అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగింది అనే విషయం స్పష్టంగా వెలువడుతుంది. అయితే ఈ కేసుని మొదటి నుంచి కూడా కలకత్తా పోలీసులు నీరుగార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొదటగా ఈ సంఘటన తెలిసిన తరువాత మృతురాలు ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించిన ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎప్పుడైతే బాధితురాలి తల్లిదండ్రులు గట్టిగా డిమాండ్ చేశారో, మీడియా ఎంటర్ అయ్యిందో, ఈ కేసు పోస్టుమార్టం వరకు వెళ్ళింది. ఎప్పుడైతే పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చిందో అప్పుడే ఈ అమ్మాయిని అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపేశారు అనే విషయం బయటకు వచ్చింది. అసలు ఇలాంటి కేసులలో బాధితులకు న్యాయం జరగకుండా నిందితుడి వైపే చట్టాలన్నీ ఉన్నాయేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే సంఘటన జరిగిన తర్వాత విచారణకు సంఘటనకు మధ్య ఎంతో గ్యాప్ అనేది వస్తుంది. ఈ గ్యాప్లో నిందితులు వాళ్ళ యొక్క పలుకుబడిని ఉపయోగించి సాక్ష్యాలను తారుమారే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం ఎన్నో సంఘటనలు చూసాం. నిర్భయ కేసు, దిశ కేసు, ఆయేషా మీరా కేసు, మన దగ్గర సుగాలి ప్రీతి కేసు, ఇలా అన్ని కేసుల్లో కూడా ఒక్క దిశ కేసులో తప్పిస్తే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ అదే చట్టం, అదే న్యాయం అందరిలోనే జరగాలి కదా. పలుకుబడి ఉన్న వాళ్ళకి ఒకలా, పలుకుబడి లేని వాళ్ళకి ఒకలా చట్టం అనేది ఉండదు. మనది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని చెప్పుకునే మనం అందరికీ కూడా ఒకే రకమైన న్యాయం, ఒకే రకమైన చట్టం అమలు చేయాలి కదా. ఇలాంటి సంఘటనల్లో నిందితులకు సరైన శిక్ష పడకుండా, బాధితులకు సరైన న్యాయం జరగకుండా ఉంటే ఆడపిల్ల తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని బయటికి పంపడానికే భయపడతారు. మనకందరికీ తెలుసు, ఒకప్పుడు ఆడపిల్లలను ఇంట్లో వంటిల్లుకు మాత్రమే పరిమితం చేసేవారు. కానీ ఇప్పుడిప్పుడే ఆడపిల్లలకు బయటకు వచ్చి అన్ని రంగాలలోనే రాణిస్తున్నారు. దేశ అభివృద్ధిలో వారికి కూడా భాగం పంచుకుంటున్నారు. కానీ ఇలాంటి సందర్భాలలో ఇటువంటి సంఘటనలు కనుక ఇంకా రిపీట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు వారి యొక్క ఆడపిల్లలను ఇంటి నుండి బయటకు రానివ్వాలంటేనే భయపడే పరిస్థితికి, దుస్థితికి వచ్చే అవకాశం ఉంది. అసలు మన దేశంలో కూడా సిరియా, దుబాయ్, కువైట్ లాంటి దేశాలలో లాగా ఆడపిల్లలను కన్నెత్తి చూస్తే కోసేసే చట్టాలు రావాలి. ఎందుకంటే ఎన్నో సంఘటనల్లో చూస్తూనే ఉన్నాం. డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ వాడు మేనేజ్ చేసేస్తారు, సాక్ష్యాలు తారుమారు చేసేస్తారు. ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. బాధితులకు మాత్రం సరైన న్యాయం జరగదు. సంవత్సరాలు గడిచిపోతాయి కానీ కేసు ఇంచు కూడా కదలదు. ఇటువంటి కేసులలో నిందితులకు త్వరగా శిక్ష పడేలా చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి. సిబిఐ ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేసి సాధ్యమైనంత త్వరగా నిందితులకు శిక్ష పడేలా చేయాలి. బాధితులకు న్యాయం జరిగేలా చేయాలి. లేదంటే లేట్ అయ్యే కొద్ది సాక్ష్యాలు తారుమారు అవుతూనే ఉంటాయి. ఆ శిక్షలు కూడా ఎలా ఉండాలి అంటే నడి రోడ్డు మీద ఉరివేసే లాంటి శిక్షలు రావాలి. ఎందుకంటే సరైన శిక్ష పడుతుంది అన్న భయం ఉన్నప్పుడే తప్పు చేసేవాడికి కాస్త కోస్త భయం అనేది కలుగుతుంది. మనం మామూలుగా ఎవరినైనా తిట్టినప్పుడు నువ్వు మనిషివా పశువు అని తిడతాం. కానీ ఏ పశువు కూడా ఆడ పశువు యొక్క అనుమతి లేకుండా మగ పశువు దానిని తాకదు. కానీ కేవలం మనుషులు మాత్రమే ఆడవాళ్ళ యొక్క అనుమతి లేకుండా ఇలా ఇష్టానుసారంగా రేపులు చేసుకుంటూ పోతున్నారు. దయచేసి ఇంకెప్పుడు మనుషుల్ని పశువులతో పోల్చి పశువుల యొక్క గౌరవాన్ని తగ్గించొద్దు. మరలా ఇలాంటి సంఘటన ఏది కూడా జరగకూడదు అని కోరుకుంటూ, ఈ కేసులో ఎంత పెద్ద తలకాయలు ఉన్నా సరే వారందరికీ కూడా తగిన శిక్ష పడాలి అని కోరుకుందాం. జై హింద్.